వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తారో తెలియదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెంపు అని వ్యాఖ్య. అమెజాన్లో గిఫ్ట్ కార్డుల అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడం ఈజీయేనని వెల్లడి. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. నీతి ఆయోగ్ వేదిక ప్రకారం ఏపీ డెబిట్ సస్టైనబిలిటీలో 0 స్థాయిలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో అప్పుల కోసం విశాఖలో ఎంఆర్ఓ కార్యాలయం కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. నీతి ఆయోగ్ దేశంలోనే అన్ని రాష్ట్రాల కోసం రూపొందించిన నివేదికలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపైన ప్రజెంటేషన్ ఇచ్చారు. 2022-23లో రాష్ట్రంలో ఆర్థిక వనరులు దారుణంగా దెబ్బతిన్నాయని, అసలు మూలధన వ్యయం చేయలేదని ఆరోపించారు. ఆరోగ్యం, విద్య తదితర సామాజిక అంశాలలో ఎక్కడా మూలధన వ్యయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక వనరులు నాశనం చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులన్నింటినీ ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. 2022-23లో 67,000 కోట్ల అప్పులు తెచ్చారని, కానీ ఆ రుణంలో కనీస స్థాయిలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదని విమర్శించారు. నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డెసిషన్ బాడీ. ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం. ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు. అదే సమయంలో మనం 4 రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం. అదే గాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్లైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94-95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండేవాళ్ళు గాని జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత గాని, అవినీతి గాని, తెలియనితనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెజాన్ గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడం చాలా సులభమైన ప్రక్రియ అని, జమ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. మీ క్రెడిట్ డెబిట్ కార్డు వివరాలు కానీ లేదా యూపీఐ సమాచారం కానీ ఎంటర్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కాలపరిమితి ముగిసిపోయిన గిఫ్ట్ కార్డు నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడమే అసలు సమస్య అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడానికి మాత్రం ఎక్కడా కష్టపడాల్సిన అవసరం లేదని, కానీ కాలం చెల్లిన గిఫ్ట్ కార్డు నుంచి డబ్బు రికవరీ చేయడం మాత్రం అత్యంత కష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. యూజర్లు కస్టమర్ కేర్ ను కాంటాక్ట్ చేయాలి, వారి పరిస్థితిని వివరించాలి, ఆ తర్వాత ఎంతో సంక్లిష్టమైన సుదీర్ఘమైన ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన వివరించారు. గాజువాక నియోజకవర్గం విపిఎల్ గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీలక్ష్మి ఆండల్ సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం, కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
ఘన స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారా లోకేష్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం స్థానికుల నుంచి మంత్రి లోకేష్ వినతులు స్వీకరించారు. విశాఖ ఉక్కును కాపాడినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ఈ సందర్భంగా విశాఖ వాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ పనులు 2025 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి పరిపాలనలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పులు పెట్టి గత పాలకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఇంకా వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్టు గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వ్యవస్థకి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ శాఖకి. అందుకు ఉదాహరణే ఈవేళ డయాఫ్రమ్ వాల్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18 నెలలు శ్రమించి ఆ రోజు 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆ రోజు మనం పూర్తి చేస్తే నీ నిర్వాకం వల్ల 17 నెలలు కనీసం ఏ ఏజెన్సీ, ఏ అధికారులు లేకుండా చేసినటువంటి నీ నిర్వాకంతో డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీ నిర్వాకం వల్ల ఈరోజు మళ్ళీ కొత్తగా 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి నీ అసమర్థమైనటువంటి పాలన నిదర్శనం కాదా అని చెప్పి వీళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కేబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని ఈ నెల 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్జీదారులతో వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం చేపడుతున్నట్లుగా వెల్లడించారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే
టిట్కో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్జీదారులతో జనవరి 27 నుండి ఫిబ్రవరి 9 తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాల్లో అర్జీలు అందజేత కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలియజేశారు. జక్కంపూడిలో 11,000 ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తారని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. 7వ తేదీన జగ్గైపేట నందిగాంలో అర్జీదారులతో జరిగే వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అర్జీదారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. టిట్కో గృహాల లబ్ధిదారులకు తక్షణమే ఇల్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అర్జీదారులతో జరిగేటువంటి వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాల్లో అర్జీదారుల సమర్పణ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున అర్జీదారులతోటి మండల రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి పాత్రికేయముఖంగా పిలుపునిస్తుంది. పేదవాడి సొంత ఇంటికల సాకారం కావాలి. ఆ కళ సాకారం కావటానికి ఇవాళ టిట్కో గృహాలు ఒక విజయవాడ, తిరువూరు, జగ్గైపేట, నందిగామ కేవలం శిథిలావస్థకు చేరుకున్నాయి. విషసర్పాలు విలయతాండవం చేసినటువంటి పరిస్థితి అది. కాబట్టి తక్షణమే టిట్కో గృహాల లబ్ధిదారులకు ఎవరైతే డిపాజిట్స్ కట్టారో వారందరికీ కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలా. అలాగే 11,000 ఇల్లు విజయవాడ నగరంలో జక్కంపూడిలో ప్లాన్ చేశారు. కానీ కేవలం 6,546 ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది. అంటే ఒక 8,000 ఇళ్ళు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం అది. అలాగే అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అనేక ఈ టిట్కో గృహాలను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఎన్నికల వాగ్దానం అమలు చేశారు, దానికి అనుగుణంగా కేబినెట్ తీర్మానం ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్లనే సిపిఐగా ఈ రోజున పేదవాడి సొంత ఇంటికల సాకారం కావాలి. దానికి అనుగుణంగా ముఖ్యంగా అలాగే నిర్మాణ వ్యయం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో 1,80,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు రేపు తిరువూరులో 28వ తేదీన అర్జీదారులతో ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొంటున్నారు. అలాగే 7వ తేదీన జగ్గైపేట, నందిగామ, అలాగే ఇంకా అనేక విజయవాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఈ అర్జీదారులతోటి ఇప్పటికీ ఆల్రెడీ విజయవాడలో వేలాది మందితోటి అర్జీదారుల సమర్పణ కార్యక్రమం జరిగింది. కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ అర్జీదారుల వినతి పత్రాలు కేబినెట్ తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలి. మేనమేషాలు లెక్క పెట్టకుండానే దానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 27 నుంచి 29 ఫిబ్రవరి 9 వరకు సాగే అర్జీదారుల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో అన్ని పార్టీ శ్రేణులు అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ లో అవకాశం కల్పించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వ జాప్యం కారణంగా పోస్టుల భర్తీ జరగలేదని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అనేక మంది అభ్యర్థులకు ప్రస్తుతం వయసు మించిపోయిందని, ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామన్న మాట్లాడుతూ అనేక పోరాటాలు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం 6 కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకుని 2022లో ఫిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈవెంట్స్ పరీక్ష నిర్వహించలేదు. ప్రభుత్వ జాప్యం కారణంగా పోస్టుల భర్తీ జరగలేదని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఫిలిమ్స్ లో అర్హత సాధించిన అనేక మంది అభ్యర్థులకు ప్రస్తుతం వయసు మించిపోయిందని, ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వటం లేదన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ జాప్యం జరిగిందే తప్ప అభ్యర్థులు కాదని అన్నారు. కానీ
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదని, కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డివైఎఫ్ఐగా రాష్ట్ర స్థాయి ఆందోళన చేస్తామని, అవసరమైతే డీజీపీ ఎదుట శాంతియుత నిరసన తెలుపుతామని తెలిపారు. తర్వాత 2 years కాలయాపన చేసి ఈ రోజు వాళ్ళకి ఏజ్ బార్ అయిందని చెప్పి ప్రభుత్వం చెప్పడం చాలా దుర్మార్గమైంది. దీనికి తప్పు ఎవరు చేశారు? అభ్యర్థులు చేశారో గవర్నమెంట్ చేసిందా? కాబట్టి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. ఈవెంట్స్ కి ప్రిపేర్ అయ్యి కోటి ఆశలతో అభ్యర్థి ఈవెంట్స్ కోసం వెళ్తే అక్కడ మీరు ఏజ్ క్వాలిఫై లేదని చెప్పేసి తిరిగి పంపించేశారు. ఇది చాలా అన్యాయమైంది, చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా సరైన సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 3 ఈవెంట్స్ లో చనిపోయారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదా? వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏవైతే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ కి అనుమతించాలి. ఈవెంట్స్ కి అనుమతించిన అభ్యర్థుల్ని ఏజ్ బార్ అయిందని చెప్పి అనుమతించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఈవెంట్స్ పెట్టాలి. వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. ఉంగుటూరు గ్రామంలోని శ్రీ జయరామ విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో అధిక మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధన్ రావు, హై స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకసారి అలానే గ్రూప్ ఫోటో దిగేసాను సార్. ఓకే, రెడీ స్లిప్ అన్ను. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉంగుటూరు గ్రామంలో క్రిస్టియన్ సోదరులు ఏర్పాటు చేసిన క్రీస్తు సువార్త భారీ బహిరంగ మహాసభకు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు, పాస్టర్లు భారీ గజమాలతో, శాలువాలతో ఎమ్మెల్యే వెంకట్రావుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అతి త్వరలో నియోజకవర్గంలో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ సోదరీమణులందరికీ ఆ యేసు క్రీస్తు కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో ముందుగా ఉంచడానికి పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో, పోయిన సంవత్సరం మేలో జరిగిన ఎన్నికల్లో గన్నవరంలో ఎప్పుడు లేనందుగా గతంలో 270 ఓట్లతో ఓడిపోతే 2019లో నేను మళ్ళీ ఈ నియోజకవర్గ ప్రజల నమ్మకంతో మీకు మంచి చేస్తానని చెప్పి గతంలో పాదయాత్ర చేసిన పరిస్థితి, మీ అందరినీ నేరుగా కలిసిన పరిస్థితి మీకు ఒకసారి గుర్తు చేస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో 83 నుంచి గత ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 1955 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను శాసనసభ పంపించిన పరిస్థితి. రాష్ట్రంలోనే 9వ హైయెస్ట్ ఓట్లు 135,552 ఓట్లు వేసి నన్ను శాసనసభకి ఎన్నుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పి అలాగే పనిచేస్తున్న 7 మాసాల నుంచి మలవల్లో బాపులపాడు మండలంలో 40 లక్షల ఎకరం పొలం ఇప్పుడు 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు పరిస్థితి. అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోతే ఆ కంపెనీని తీసుకొచ్చి వెనక్కి. అలాగే రాబోయే కాలంలో 18 నెలల్లో 420 పరిశ్రమలు రాబోతున్నాయి మలవల్లో. నేను 15,000 ఉద్యోగాలు మన నియోజకవర్గ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మళ్ళీ ఓటాడనని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మొన్నైతే 30,000 ఇస్తామని చెప్పారు శాసనసభలో. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తాం. గన్నవరం నియోజక అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. దానికి నేను ఒక్కడే పనిచేస్తే త్వరగా మీరందరూ కలిసి మనందరం కలిసి పనిచేస్తే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. దానికి మీ సహకారం కోరుతున్నాం. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కడికి వలస వెళ్లకుండా
ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది, పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ దగ్గరగా ఉన్న అన్నిటికీ అనువైన పరిశ్రమలు పెట్టడానికి అనువైన ప్రాంతం మన నియోజకవర్గం మనవల్లి. దాని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం, అలాగే నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి మీ అందరూ సహకారం కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆల్ ద వే కేమ్ ఫ్రమ్ యూఎస్, ఆల్ ద పాస్టర్స్, బాబీ గారు, బాబీ, మార్క్, ఫిలిప్, బ్రూస్, ఫిల్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, all the way they came out from all the way from there to here, and I bottom of my heart I'm thanking each and everyone who participated here in my consciency. I'm telling you, thank you each and everyone, behalf of my consciency public and behalf of myself. I'm telling you, my bottom of very thankful to you. You all the way came from here to there to here and bless our people. Thank you so much. Thank you all. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తారో తెలియదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెంపు అని వ్యాఖ్య. అమెజాన్లో గిఫ్ట్ కార్డుల అంశంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడం ఈజీయేనని వెల్లడి. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.